అండ్ జగన్మోహన్ రెడ్డి మనకు తెలిసిందే రీసెంట్‌గా ఒక ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒక మాట అన్నారండి. ఏదైతే ఈ ప్రైవేటీకరణ చేస్తున్నారో దానికి టెండర్‌ల కోసం అయితే కొంతమంది ప్రైవేట్ వ్యక్తులను పిలుస్తున్నారు. మీరు గనక ఈ టెండర్‌లు వచ్చి పిలిచి ఒకవేళ మీరు దక్కించుకున్నా సరే ఫ్యూచర్‌లో మా గవర్నమెంట్ వస్తది. మా వైసీపీ గవర్నమెంట్ వస్తది. వచ్చినప్పుడు ఖచ్చితంగా వాటన్నిటిని రద్దు చేస్తాం. ఖబర్దార్ జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు గనక మీరు పొరపాటున తీసుకొని మీరు డబ్బులు ఖర్చు పెట్టినా సరే అదంతా వృధా అయిపోద్ది. నేను ముందుగానే వార్నింగ్ ఇస్తానన్నట్టుగైతే ఆయనైతే చెప్పడం చూసాం. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే పీపీ కింద పీపీ కింద ఏదైతే మొత్తం ప్రైవేటీకరణ ఇస్తున్నారో ఈ మెడికల్ కాలేజీలన్నీ గూడా ఫ్యూచర్‌లో మొత్తం గూడా విద్యార్థులకి చాలా దూరం చేస్తున్నారు. ఆహ్, మెడికల్ అనేది చాలా ఖరీదైన ఒక చదువనమాట. అలాంటి చదువుని పేదవాడికి దూరం చేస్తున్నారనైతే ఖచ్చితంగా అందరూ దీన్ని వ్యతిరేకిస్తూనే ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారైతే మన దగ్గర డబ్బులు లేవు. వాళ్ళైతే బాగా హ్యాండిల్ చేస్తారన్న థాట్ తోటి వాళ్ళకైతే అప్పనంగా కొన్ని కోట్లు దోచుకొని అంటే వాళ్ళు ఏదైతే కమిషన్ ఇస్తారో దాన్ని దోచుకొని వాళ్ళకి అప్పనంగా పప్పుల బెల్లలాగా ఇచ్చేస్తున్నారని అయితే మాట్లాడారు జగన్ గారైతే. ఖచ్చితంగా దాంట్లో కొంత అయితే ఎంతో కొంత అవినీతి ఉంటుంది. మరి దీన్ని అడ్డుకుంటామని చెప్పుకొచ్చారు. వార్నింగ్ ఇచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఫ్యూచర్‌లో మీరు గనక ఆహ్, మా గవర్నమెంట్ వస్తే మటుకు ఎవరైతే ఈ ప్రైవేటీకరణ చేశారో మళ్ళీ దాన్ని గవర్నమెంట్‌లోకి తీసుకొస్తాము. మీరు ముందే గుర్తుపెట్టుకోండి. మా గవర్నమెంట్ వచ్చిందంటే మటుకు మీరు ఆ తర్వాత బాధపడితే నాకు సంబంధం లేదనైతే ఒక వార్నింగ్ ఇచ్చారు. మరి దీనిపైనైతే మరి చంద్రబాబు నాయుడు గారు కూడా కౌంటర్ ఇచ్చారు. ఏంది బెదిరిస్తున్నావా? బెదిరిస్తే బొక్కలేస్తాననైతే మాట్లాడడం చూసాం. సరే ఇలా వారైతే జరుగుతూ ఉంది మెడికల్ కాలేజీ విషయంలో. సరే నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయడం అనేది ఒక అసమర్థత పాలనకి నిదర్శనంగా ఉంది. అందులోనూ చంద్రబాబు నాయుడు లాంటి వారు అంత సీనియర్ పొలిటీషియను ఇలాంటి డెసిషన్ తీసుకుంటాడని నేనైతే అనుకోవట్లేదు. దీనిపైన పవన్ కళ్యాణ్ కూడా సైలెంట్‌గా ఉండమని ఇంకా నాకసలు నచ్చలేదండి. ఒక పేదవాడికి ఒక మెడికల్ సీట్ రావడం లేకుంటే మెడికల్ చదువుకోవడం అంటే చాలా ఖరీదైన చదువది. అలాంటిది పేదవాడికి దూరంగా చేసేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అయితే దీన్ని ఖచ్చితంగా ఖండించాల్సిన విషయమే.